హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ముందుగా అందరికీ హ్యాపీ సండే గాయ్స్. అండ్ సండే స్పెషల్స్ ఏంటి కామెంట్ చేసేయండి. మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి బిర్యానీ అనమాట. అండ్ మమ్మీ చికెన్ దమ్ బిర్యానీ చేసినారు. సో ఇంకా నేను లంచ్ చేయలేదు, సో తినాలన్నమాట. అండ్ వీడియోలో చూపించేస్తాను మమ్మీ దమ్ బిర్యానీ చేసినారు కదా, సో తినేటప్పుడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మేము పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇదే వ్లాగ్లో నేను పుట్ట దగ్గరికి వెళ్ళేది కూడా చూపిస్తాను అనమాట. సో డోంట్ స్కిప్ ది వీడియో, లాస్ట్ వరకు చూసేయండి. అట్లానే ఈరోజు నా అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి గాయ్స్. హౌ ఈజ్ మై అవుట్ఫిట్స్, ఓకే? అండ్ నేను తర్వాత బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తాను. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. మమ్మీ అయితే కలుపుతుంది చూడండి. అండ్ కలుపుతుంటే పొగలు అయితే వస్తున్నాయి అనమాట. అండ్ చూడడానికి భలే టెంప్టింగ్గా ఉంది కదా, ఎప్పుడు తినాలా అనిపించేస్తుంది కదా. అండ్ నాకు కూడా అట్లానే అనిపిస్తుంది చూస్తుంటే. టేస్ట్ కూడా యాస్టీస్ బయటలానే చేస్తుంది అనమాట మమ్మీ, చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కాంబినేషన్ వచ్చేసి విత్ రైతా అనమాట. ఇంకా రైతా అయితే చేసినాము సింపుల్గా. బిర్యానీ అంటే చాలు మనకు కాంబినేషన్స్ ఏమీ అవసరం లేదు, అసలు ఇట్లానే తినేసేయచ్చు అనమాట. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. అండ్ మమ్మీ అయితే ఇక ప్రిపేర్ చేసేసింది కూడా. అండ్ ప్లేట్లో కూడా వేసింది, తిను ఆయుషు అని. ఇక మనం తింటామే లేట్, సో తినేద్దాం పదండి బిర్యానీ. సో చూసేయండి, ఇంట్లో చేసిన అమ్మ చేతి కమ్మని బిర్యానీ. సో ఈరోజు మా ఇంట్లో బిర్యానీ కాదు. అండ్ పీస్ ఫస్ట్ మనం అసలు ముక్క లేకపోతే ముద్ద దిగదు. అండ్ ఫస్ట్ పీస్ తిన్న తర్వాతే అన్నం తిందాం, ఓకే? బాగుంది. మీరు ఎంతమంది బిర్యానీ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఎమ్మి వీడియోలో చెప్పడం కాదు కానీ నిజంగా టేస్ట్ అది చాలా బాగుంది. అండ్ మేబీ ఇంట్రెస్ట్ ఉంటే మీకు కూడా ట్రై చేయండి ఇంట్లో బిర్యానీ. మమ్మీ అయితే మస్తు చేస్తుంది అబ్బా బిర్యానీ. అండ్ లాంగ్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, గో అండ్ చెక్అవుట్ ది బిర్యానీ వీడియో. బిర్యానీ ఒక్క చేతితో తింటే బాగోదు, సో 2 చేతులతో తినాలి అంటారు చూడండి, అట్లా. అండ్ ఆ బిర్యానీతో పాటు థమ్స్అప్. ఆల్రెడీ నేను తింటా తాగుతున్నా, అందుకని కాస్త అయిపోయింది అనమాట. సో ఇట్లా చిల్లు ఉండాలి. బిర్యానీ తింటున్నామంటే పక్క థమ్స్అప్ ఉండాలి అండ్ చిల్లు ఉంటుంది వైబ్ అప్పుడు, అండ్ మస్తు ఉంటుంది కదా. సో ఇక బిర్యానీ విత్ థమ్స్అప్ ఇక చల్లగా వేసుకొని అట్లా తింటుంటే అబ్బబ్బబ్బబ్బ చూసుకోండి. ఇక ఇప్పుడు మధ్యాహ్నం పూట టైం వచ్చేసి 3:30 అట్లా అయితే అవుతుందన్నమాట. ఇక మేము ఇప్పుడు అయితే పుట్ట దగ్గరికి స్టార్ట్ అయినాము. క్లైమేట్ కూడా చల్లగా ఉంది ఈ రోజు, ఏంటో మరి వర్షం పడేలా ఉంది చూస్తే వాతావరణం. కానీ వర్షం అయితే ఇప్పుడు పడకూడదు. మేము వెళ్ళి అనుకున్న పని అయ్యి వచ్చిన తర్వాత వర్షం పడినా పర్లేదన్నమాట. మేమైతే పుట్ట దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి కట్టెలు కూడా తెచ్చినామన్నమాట. కట్టెల పొయ్యి మీద వండుదాము అని చెప్పేసి పాయసం. పుట్ట దగ్గరికి వెళ్తున్నా అన్నావు, పాయసం వండుతున్నాం అన్నావు, మొత్తం బాగానే ఉంది. అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు మీరు అని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏమైందంటే ఒక 1 month బ్యాక్ నాయనమ్మకైతే హెల్త్ ఖరాబ్ అయిందనమాట. సో అప్పుడు నాయనమ్మ మొక్కుకుంది, నా హెల్త్ రికవర్ అయితే నేను ఇక్కడ పుట్ట దగ్గరికి వస్తాను, ఆర్ ఇట్లా పాలు పొంగిచ్చి పాయసం వండుతా అని చెప్పేసి అయితే నాయనమ్మ అనుకుందంట. నాయనమ్మ అనుకున్నట్లే హెల్త్ నాయనమ్మది ఇప్పుడు బాగుంది. ఇంకా అలానే పుట్ట దగ్గరికి అయితే వచ్చాము మేము. ఇక్కడ ఉన్న పుట్ట వచ్చేసి దాదాపు చాలా హైట్ ఉండేది అంట. అండ్ గోడలు దాటి కూడా వెళ్ళిపోయిందంట. బట్ ఏంటంటే మొన్న వర్షాలు పడి వరదలు ఇట్లా రావడం వల్ల పుట్ట మొత్తం వర్షానికి కరిగిపోయిందనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న పుట్ట వచ్చేసి ఇప్పుడు కాలంది కాదంట. ఒక 70 సంవత్సరం దగ్గర నుంచి ఇక్కడ పుట్ట అనేది ఏర్పడిందంట. మేము పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బామ్మ అయితే ఉందన్నమాట. సో ఆ బామ్మ అయితే చెప్పింది. ఇక మేమైతే వచ్చేటప్పుడు కొబ్బరికాయలు అవి తీసుకొని వచ్చాం కదా, సో ఇక అవి తీసుకొని 3 సార్లు ఇలా పుట్ట గోల్ అయితే తిరిగినాం అనమాట. ఇక అలా 3 సార్లు గోల్ తిరిగిన తర్వాత బయటికి వచ్చేసి ఇక మేము తెచ్చిన సామాన్లన్నీ బయటకైతే తీస్తున్నాను అనమాట. 5 కొబ్బరికాయలు, 3 బెల్లం దిమ్మలు, పసుపు, కుంకుమ, అగరబత్తి, అగ్గిపెట్ట, అలానే బియ్యం. పాయసం కోసం అని చెప్పేసి మేము ఇక్కడ 1/2 కిలో రైస్ అయితే తీసుకున్నాం అనమాట. అన్ని తెచ్చినాం బానే ఉంది, కానీ యాలుక్కల ప్యాకెట్ అయితే మర్చిపోయినా అనమాట ఇంట్లోనే. ఇక్కడైతే నేను కొబ్బరికాయకున్న జుట్టు అయితే పీకుతున్నాను అనమాట. అండ్ హిందీస్ లో అయితే ఈ జుట్టు పీకకుండానే అండ్ కొబ్బరికాయ కొడతారు కదా, బట్ మాలో అయితే ఈ జుట్టు తీసిన తర్వాత కొబ్బరికాయ అయితే
కొట్టాలి. మనం గట్టిగా అనుకోవాలి కానీ మనసులో ఉన్న కోరికలు తీరటానికి ఎంతసేపు చెప్పండి. అంటే ఈ పుట్ట దగ్గరికి వచ్చి మొక్కోవడం వల్ల అయిందో ఎందుకో తెలియదు కానీ బట్ అనుకున్న కోరికలు అన్ని అయితే భలే నెరవేరుతున్నాయి అబ్బా. ఇక చెల్లి అయితే ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతుందన్నమాట. ఒక్క దెబ్బకే పగిలింది చెల్లి కొట్టిన కొబ్బరికాయ. అసలు అలానే కొబ్బరికాయలో ఉన్న వాటర్ కింద పోలే అనమాట, కొబ్బరికాయలోనే ఉన్నాయి. సో ఇక ఆ వాటర్ అయితే తాగుతుంది చెల్లి ఇక్కడ. ఇక నేను కూడా కొబ్బరికాయ అయితే కొట్టానమాట. అండ్ ఒక్క దెబ్బకి పగిలింది నేను కొట్టినప్పుడు కూడా. సో భలే అనిపించింది. అండ్ ఇందులో కూడా వాటర్ ఉంటాయి, సో తాగిన నేను. 5 కొబ్బరికాయలు తెచ్చాం కాబట్టి అక్కడ ఒక కొబ్బరికాయ, ఇక్కడ ఒక కొబ్బరికాయ, పుట్ట దగ్గర ఒక కొబ్బరికాయ, ఇక్కడ వచ్చేసి ఆప చెట్టు ఉంది, అక్కడ ఒక కొబ్బరికాయ, ఇలాగా 5 కొబ్బరికాయలు 5 చోటలు అయితే కొట్టినాం మేము. ఇక ఇక్కడ కూడా మమ్మీ అయితే కొబ్బరికాయ అయితే కొడుతుందన్నమాట. మనము దర్గా దగ్గర కన్నా పుట్ట దగ్గర కన్నా ఇలాగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. నాకు మమ్మీకి ఎంత కోరికో గుళ్ళో గంట కొట్టాలి అని చెప్పేసి, బట్ ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. పుట్ట దగ్గర అయితే గంట కొట్టినాం అనమాట. కట్టెలు తెచ్చాము ఇంటి దగ్గర నుంచి పాయసం వండడానికి అని చెప్పా కదా. సో ఇక కట్టెలు అయితే వెలిగిస్తుంది ఇక్కడ మమ్మీ. అండ్ ఇక్కడ వచ్చేసి 2 నిమ్మకాయల చెట్లు అయితే ఉన్నాయన్నమాట. చెట్టు నిండా కాయలే, అన్ని రాలిపోతున్నాయి ఎవరు కోసుకోక. బియ్యం తెచ్చాం కదా, సో ఇక ఆ బియ్యం అయితే ఇక్కడ చెల్లి అయితే కడుగుతుందన్నమాట. ఇక్కడే ట్యాంకీ కూడా ఉంది, వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు మంచిగా. ఇక్కడ చూడండి, మనం ఇంటి నుంచి తీసుకొని రావాల్సిన అవసరం కూడా లేదు. పుట్ట వెనకాల కొంచెం ప్లేస్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ ప్లేస్ లో అన్ని చెట్లే ఉన్నాయన్నమాట చూడండి. అండ్ భలే ఉన్నాయి చెట్లన్నీ. ఇక చెల్లి అయితే ఇక్కడ బియ్యం కడగటం అయితే అయిపోయిందన్నమాట. సరే కానీ ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ వీడియో చూస్తారు కదా, సో ఎవరు నెగిటివ్ గా కామెంట్ చేయమాకండి. మీరు ముస్లిమ్స్ కదా, పుట్ట దగ్గరికి వెళ్తారా అసలు అది ఇది అని చెప్పేసి చాలా మంది ఉంటారు నెగిటివ్ గా కామెంట్ చేసేవాళ్ళు. వీలైతే వీడియో చూసి సపోర్ట్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి నచ్చకపోతే, అంతేకాని నెగిటివ్ కామెంట్స్ చేయమాకండి. ఇక చెల్లి బియ్యం కడిగి మమ్మీకి ఇచ్చిన తర్వాత మమ్మీ అయితే ఇక్కడ పాయసం చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇక చెల్లి అయితే ఇక్కడ నేను శివలింగానికి వాటర్ పోస్తాను అని చెప్పేసి ఇక తనైతే శివలింగానికి వాటర్ అయితే పోసింది ఇక్కడ మంచిగా. ఇప్పుడు అయితే కట్టెల పొయ్యి మీద పాలైతే ఎక్కిస్తున్నాం అనమాట. ఇక చెల్లిని అయితే పెట్టమని చెప్పేసి చెప్పాను. మమ్మీ నన్ను పిలిచింది, బట్ నేను వీడియో తీస్తున్నా కదా, సో చెల్లి చేతుల మీదగా ఇక పాలైతే ఎక్కిచ్చు కట్టెల పొయ్యి మీద అన్న. ఇక మనం పాయసం చేస్తున్నాం కాబట్టి బెల్లం తెచ్చాం కదా, ఆ బెల్లం అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే దంచిందనమాట చెల్లి. నేనేమో క్లైమేట్ చల్లగా ఉంది అన్నాను, బట్ గాలే రావట్లేదు అనమాట. అసలు ఒకటే ఉబ్బదీస్తుంది. చెల్లి అయితే ఇక్కడ అదే చెప్తుంది, చూడండి నాకు ఎన్ని చెమటలు పడ్డాయో అసలు అని చెప్పేసి అదే చెప్తుంది తనైతే ఇక్కడ. ఇంతలోకి మమ్మీ పిలిచింది. ఏంటా అని వెళ్ళి చూస్తే ఇక పాలు అయితే పొంగినాయి అనమాట. మమ్మీ పాలు పోతున్నాయి చూడు మమ్మీ, కింద పోతున్నాయి అని చెప్పేసి చెప్తే, లేదు ఐషు పాలు పొంగి కింద పోవాలి కొన్ని, సో ఆగు ఏం కాదు అని చెప్పేసి మమ్మీ చెప్పింది నాతో. చెల్లి అయితే శివలింగానికి వాటర్ పోసి అభిషేకం అయితే చేసింది కదా, సో ఇప్పుడు అయితే తను ఇక్కడ అగరబత్తి అయితే వెలిగిస్తుంది అనమాట. నేనైతే ఈ పుట్ట దగ్గరికి 2-3 సార్లు వచ్చా కానీ చెల్లి అయితే ఇప్పుడు దాకా రాలే అనమాట. చెల్లి ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. ఇక్కడైతే చూడండి శివలింగం ఉన్నది, ఎల్లమ్మ తల్లి, అక్కడైతే ఉప్పలమ్మ తల్లి అయితే ఉన్నారంట. చెల్లి ఇక్కడ కూడా అగరబత్తి అయితే వెలిగించింది అనమాట. అండ్ ఇక్కడైతే చూడండి 2 డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి శివలింగం, ఇక్కడ వచ్చేసి ఇదైతే ఉంది. చెల్లి అయితే ఇక్కడ శివుడికి బొట్టు పెట్టి అండ్ ఇక్కడైతే పసుపు కుంకుమ అయితే చల్లుతుంది అనమాట. అవును, మీలో ఎంతమందికి మన జగ్గేపేటలో ఉన్న వాళ్ళకి ఈ పుట్ట తెలుసు కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసి పుట్ట బజార్ అంట. అండ్ అలానే కాసం ఫ్యాషన్ మాల్ ఉంది చూడండి, దాని ఎదురుగా ఒక గొంది అయితే ఉంది. సో కొంచెం ముందుకు వచ్చేసి పుట్ట అయితే కనిపిస్తుంది. అన్నం కొంచెం ఉడికిన తర్వాత ఇందులో బెల్లం అయితే వేసింది మమ్మీ. బెల్లం కరిగిన తర్వాత పాలు అయితే వేసింది మళ్ళీ మమ్మీ. అండ్ పాలు వేసిన తర్వాత ఇలా అయితే కలుపుతున్నాము ఒకసారి. కట్టెల పొయ్యి మీద వండితే రుచి ఎలా ఉంటుందో, రుచికి తగ్గ శ్రమ కూడా అంతే ఉంటది అనమాట. అసలు కట్టెలు అయితే సరిగ్గా వెలగలేదు. అసలు ఇలాంటి చోట్ల మనం ఏమైనా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, గ్యాస్ స్టవ్ తీసుకెళ్లడమే మంచిదన్నమాట. ఇలా కట్టెల పొయ్యి మీద నమ్మకం పెట్టుకుంటే తొందరగా అవ్వదన్నమాట. మాక్సిమం ఇది కుక్ అవ్వడానికి మాకైతే 1.5 టైం అయితే పట్టింది. ఎలా అయితే ఏమి పాయసం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ పుట్ట దగ్గరికి పెట్టడానికి కొబ్బరికాయలో వేసి ఇక్కడ పుట్ట దగ్గర అయితే పెట్టిందనమాట మమ్మీ. మీకు ఒక విషయం తెలుసా, ఈ పాయసంలో యాలుకలు అలానే సోంపు అంటారు చూడండి, ఈ 2 వేయలే అనమాట. ఈ 2 మర్చిపోయి వచ్చాము ఇంటి దగ్గరే. బట్ టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం కానీ ఇక్కడ పుట్ట దగ్గర చేసింది కదా, సో మరి టేస్ట్ అయితే బాగానే ఉందన్నమాట. అండ్ ఆ 2 వేయకపోయినా కానీ నేను మీకు ఇందాక చెప్పా చూడండి, ఇక్కడ ఒక
ఒక బామ్మగారు ఉన్నారు అని చెప్పేసి, సో ఈ బామ్మే అనమాట. అండ్ బామ్మకి కూడా పాయసం అయితే వేసి ఇచ్చింది మమ్మీ. ఇక మేము తింటానికి కూడా మమ్మీ 3 బౌల్స్ లో అయితే వేసిందనమాట. ఇక్కడే నేను వీడియో తీస్తున్నా కాబట్టి నువ్వే తినిపి మమ్మీ నాకు పాయసం అని చెప్పేసి మమ్మీకి అయితే చెప్పాను. సరేలే ఐషు నేనే తినిపిస్తా అని చెప్పేసి మమ్మీ అయితే అన్నదనమాట. అండ్ మమ్మీ అయితే ఇక్కడ టేస్ట్ చేసింది. అండ్ మమ్మీ నాతో చెప్తుంది, చూడు ఈ 2 వేయకపోయినా కానీ టేస్ట్ బాగుంది, నువ్వు కూడా టేస్ట్ చూడు అని చెప్పేసి. నిజం, అసలు యాలుకలు సోంపు ఉంటేనే మెయిన్ గా టేస్ట్ అనమాట పాయసంలో. బట్ అవి లేపోయినా కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే సిచ్యువేషన్ ఇలానే ఉంటది అనమాట. మమ్మీ తినిపిస్తుంటే మమ్మీ దగ్గరికి తినకుండా షో చేస్తూ చెల్లి దగ్గరికి వెళ్తే చెల్లి చూడండి ఏం చేసింది. उतना कैसा खाते रही क्या नहीं तू होने का वीडियो में शान करती है कितना की बोल दी तू पकड़े बोल दी स्पिट्स पकड़े अभी पकड़ रही है अम्मी खाती है खड़ा लगा को मुझे खा 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 तू खा गप्पा गप्पा जरा सालो हो रहा था సో ఇక ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. జస్ట్ మిస్ నా చెయ్యి డోర్లో పడేది అనమాట ఇప్పుడు. బట్ ఓకే, ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. మీరే చూసినారులే చెల్లి ఏం చేసిందో, పాయసం తినిపిస్తా అని చెప్పేసి వేడిగా ఉన్నప్పుడు ఇంత పాయసం నోట్లో నెట్టేసింది అనమాట. నాకైతే నోరు మామూలుగా కాలేదు. ఏమన్నా అంటేనేమో వీడియో ముందు షో చేస్తున్నావు అంటారు, ఏం చేయాలి తప్పదు మరి, భరించాల్సిందే. ఇక ఈడైతే ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. కోదాడ బస్ పోతుంది చూడండి. ఇంట్లో వాళ్ళందరము పుట్ట దగ్గరికి వెళ్ళాము. అనుగాడిని అయితే ఇంట్లోనే వదిలేసినాము. వాడు ఏం చేస్తుండో చూడాలి వెళ్ళి. అనమ్మా అనమ్మా అమ్మో అమ్మీ అమ్మో అమ్మో అమ్మో. మా అనుగాడు అయితే చూడండి, మేము ఇంటికి వచ్చామని చెప్పేసి ఎంత హడావుడి చేస్తుండో. డోర్ దిగానే వాడే లోపలికైతే ఉరుక్కుంటూ వెళ్ళిపోయాడనమాట. మంచం ఎక్కేసి ఇక ఓ హడావుడి అయితే చేసేస్తున్నాడు. నేను ఈ వీడియోలో నా అవుట్ఫిట్ చూపిస్తా అన్నాను కదా, సో చూసేయండి. తెల్లవారే వెలుగు రేఖలా నా అవుట్ఫిట్ ఎలా ఉంది కామెంట్ చేసేయండి. ఇదే సేమ్ అవుట్ఫిట్ నాకు చెల్లికి కూడా ఉంది. బట్ ఇక్కడ చెల్లి అయితే వేసుకోలే అనమాట. ఈరోజు అయితే నేను వేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. మొత్తం అయిపోయిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ చెప్తున్నాను, అలా ఉంటుంది. పుట్ట దగ్గరికి వెళ్ళాము, దుంప తెగింది అక్కడ. అది కట్టెలు పోయి కదా, కట్టెలు తొందరగా అయితే వెలగలేదు, లేటుగా అయింది. ఇప్పుడు 3ంటికి వెళ్ళాము, ఇంటికి వచ్చేసరికి 5:30 అయింది. అందుకని ఈసారి వెళ్ళేదైతే స్టవ్ పట్టుకొని వెళ్ళాలి. మీరు కూడా ఒకవేళ పుట్ట దగ్గరికి దర్గా దగ్గరికి ఎట్లా వెళ్ళాలంటే ఒక స్టవ్ కంపల్సరీగా పెట్టుకుంది అందుబాటులో. ఏంది ఇంకా బాగానే ప్రస్తుతానికి మాత్రం అక్కడ బాగుంది. క్లైమేట్ కానీ అక్కడ ప్లేస్ కానీ మొత్తం బాగానే ఉంది. అసలు ఈ రోజు అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది పొద్దు నుంచి. చల్లని ఇంకా సండే కదా, ఈ రోజు మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేశాను. పిల్లలు అయితే హ్యాపీగా తినేశారు. ఇప్పుడు వండాలి. మళ్ళీ ఇప్పుడు ఏం కర్రీ మమ్మీ? చూడాలి ఇప్పుడు ఏం వండుతారు. మా వారికి ఫోన్ చేస్తే మరి వాళ్ళు తను ఏం తింటా అంటాడో దాన్ని బట్టి వండాలి. బిర్యానీ మాత్రం ఒక పూటే తింటాము, 2 పూటలు తినము. సో అయితే మళ్ళీ ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా జరా. ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. సో బాయ్, టేక్ కేర్, సీ యూ. బాయ్, టేక్ కేర్.